గోపాల్ రెడ్డి గారు కొడుకు వచ్చాడు, ఇదేదో కబ్జా జరుగుతున్నదని చెప్పినారు, అవునా? మీకు ఇల్లు ఉన్నాయాడా? వేసుకొని ఉన్నారు కదా. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ 6.6 ఎకరాలు కబ్జా అయిందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. వాస్తవంగా అంటే మీ పక్కన ఉన్నటువంటి నాయకులే ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఆ నాయకుడు గతంలో ఇక్కడ ఎన్నో ప్లాట్లు కబ్జా చేస్తున్నారు. అది అడిగిన గిరిజనుల పైన రాత్రులు తాగేసి వాళ్ళపైన గొడవ పోయేది. వాళ్ళు మాకు యాజ్ వార్డ్ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల వాళ్ళు నాకు చెప్పినారు. దానికి నేను అడ్డం పడుతున్నానని చెప్పేసి ఈ రోజు నా పేరు వాడుతున్నారు. మీరు దయచేసి ఈ విషయంలో నన్ను మాత్రం లాగబాకండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో మీ పక్కనున్న నాయకుడు వల్ల నాయుడుపేటలో ఒకతను కేసు పెట్టినాడు మీ పక్కనున్న నాయకుడి పైన. అతని పైన కేసు కూడా రిజిస్టర్ అయి ఉన్నది. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. 2 టౌన్ స్టేషన్ లో వాళ్ళ పైన కేసు కూడా ఏదైనా అతని పైన అది తెలుసుకుంటే మీరు బాగుంటుంది. ప్రిన్సిపాల్ పైన కూడా మీరు SC ST కేసు పెట్టించున్నారు. అది కూడా మీరు తెలుసుకుంటే అతను కబ్జాలు చేస్తున్నారు, మీకు అడ్డం వస్తున్నారని చెప్పేసి అతని పైన కూడా మీరు కేసులు పెట్టున్నారు. ముందు మీరు అది తెలుసుకోండి. ఎవరో చంచాల మాటలు విని వేరేగా వచ్చేసి నన్ను ఇరికిస్తున్నారు దీంట్లో. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ చదువులు చేసి ప్లాట్లు వేసుకుంటారంటే సరే మాట్లాడి ఏదో చేద్దాం దానికి అని చెప్పేసి మాత్రమే నాకు తెలిసి ఇక్కడ విషయాలు, అంతే తప్ప నాకు ఇక్కడ ఏం తెలియదు. రాజకీయ స్వభావాల కోసం నన్ను మాత్రం ఇరికించబాకండి.